హలో. ఆ! హలో. ప్రిపేర్ అయ్యారండి? కొంచెం చేశానండి. అది కొంచెం ఏంటిది లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్? కన్‌ఫ్యూజన్‌గా ఉంది. కొంచెం బాగా టైం పట్టేటట్టుంది. ఓకే. అదే కీవర్డ్ ప్లానర్ అదే కొంచెం ఇంకా వర్క్ 2, 3 చేశాను. టైమ్స్ చేస్తే అర్థమైపోతది. చూడాలి కొంచెం అంటే లైక్ హ్మ్. అదే కొంచెం కన్‌ఫ్యూజన్‌గానే ఉంది కొద్దిగా. ఏంటండి? ఇంకొకటి కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది కొంచెం నాకెందుకో. ఫాస్ట్ ఏముంది రోజుకి కొంచెం ఒకటే ఫాస్ట్‌గా ఒకటే వెళ్తున్నట్టు రెండే కదా చెప్తాను. అనిపిస్తుంది అంటున్నా. 1, 2 టాపిక్ నాకంటే మీరు ఫాస్ట్‌గా బ్రౌజర్స్ ఫాస్ట్ చేసేసరికి నాకు క్లియర్‌గా అర్థం కావట్లేదు. కొంచెం ఒక 2, 3 టైమ్స్ వింటే గాని నాకు అది అర్థం అవ్వట్లేదు వీడియో. కొంచెం టైం తీసుకుంటుంది. సరేమన్నా ఉంటే దాంట్లో వీడియోలో కూడా చూసుకోవచ్చు కదా కొంచెం. అదే అందుకని అదే కంటెంట్ ఇప్పుడు కీవర్డ్ ప్లానర్ ఓకే కదా? కీవర్డ్ ప్లానర్ చేయాలండి. ఓవర్ కొంచెం వర్క్ సజెషన్ చేశాను చెయ్యాలి ఇంకా నేను. అది అయిపోయాక ఊబర్ సజెస్ట్ చేద్దాం. గూగుల్‌ది ఏది 2 చేయలేదు యాక్చువల్‌గా. అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయాలి కదా! క్రియేట్ చేసుకొని చేస్తున్నానన్నమాట. నెక్స్ట్ ఎస్సీఎం బ్రష్ జస్ట్ అది మీరు ఊరికే చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో మనకు పెద్దగా రాదు. అంటే మనకి వర్క్ చేయడానికి ఫ్రీ ఆప్షన్ పెద్దగా ఉండదు దాంట్లో. అలాగే గూగుల్ ట్రెండ్స్ చూసాము. ఓకే. పేమెంట్. లైక్ నెక్స్ట్ మౌస్ టూల్ ఒకటి ఉంటుంది. మౌస్ టూల్ ఓకే. ఇది ఫ్రీ టూల్స్ అని ఇచ్చాడు కానీ మనకి చాలా తక్కువ వర్క్ అవుతుంది ఫ్రీ టూల్స్ కూడా. డొమైన్ అనాలిసిస్. ఒకసారి ఇక్కడ వచ్చేసి మన డొమైన్ అనాలిసిస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే. పేజ్ అథారిటీ మెయిన్ వెబ్సైట్కి ఎంత ఉంది, ఆ సబ్ పేజెస్కి ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఇట్లా మనం మినిమం డేటా అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి డొమైన్ అథారిటీ బ్యాక్ లింక్స్ ఇవి ఏ వెబ్సైట్ నుంచి బ్యాక్ లింక్స్ వచ్చినాయి తీసుకోవచ్చు. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే కాంపిటేటర్ అనాలిసిస్లో యూజ్ అవుతుంది. కాంపిటేటర్స్ వెబ్సైట్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వస్తాయి వాళ్ళ బ్యాక్ లింక్ వచ్చిన సైట్స్. ఓకే. కాంపిటేటర్ అనాలిసిస్ అంటే ఇప్పుడు మనం బ్యాక్ లింక్స్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి మధ్యలో ఇప్పుడు కాంపిటేటర్ అనాలిసిస్ అంటున్నారు కదా, మన వెబ్సైట్ సేమ్ మన ప్రొడక్ట్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు మన కాంపిటేటర్స్. అంటే ఇద్దరి అంటే వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇస్తున్నాం తెలుగులో. మన తెలుగులో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ఇస్తారో వాళ్ళు మన కాంపిటేటర్స్. ఓకే ఓకే అండి. ఇది మన వెబ్సైట్ అనుకోండి, మనం గూగుల్లో చేస్తాం కాబట్టి గూగుల్లో తీసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఉన్నాయి కదండి, ఇవి ఎవరైతే ఇక్కడ తెలుగులో ఇస్తున్నారో వీళ్ళు మన కాంపిటేటర్స్, వీళ్ళని చెక్ చేసుకోవాలి. ఓకే.
అది రావద్దు బిడ్డ. వీళ్ళు మన కాంపిటేటర్స్, వీళ్ళని మనం చెక్ చేసుకోవాలి. డొమైన్ అథారిటీ మనకి అంత అవసరం లేదు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి బ్యాక్ లింక్స్ తెచ్చుకున్నారు, ఈ లింక్స్ ని మనం తీసుకుని మన వెబ్సైట్ లో పెట్టాలి. మన వెబ్సైట్ క్లిక్ చేస్తే లింక్ వస్తుంది, ఆ లింక్ తీసుకొని మనం సబ్మిట్ చేయాలి. బట్ మనం బ్యాక్ లింక్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవి మనకు అర్థమవుతాయి లింక్స్ అనేవి. ఇట్లా మనం బ్యాక్ లింక్స్ అనేవి చెక్ చేసుకుంటాం. అలాగే టాప్ ర్యాంకింగ్ కీవర్డ్స్ ఉన్నాయి, వాళ్ళ కీవర్డ్స్ ఏమేమి ర్యాంక్ అయినాయో. ఇది వచ్చేసి బ్రాండెడ్ కీవర్డ్స్. ఇవి కాకుండా ఇంకేమైనా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఉంటే కీవర్డ్స్ మనం తీసుకుని మనం కూడా ర్యాంక్ చేసుకోవచ్చు. ఇట్లా వాళ్ళ గురించి మొత్తం మనం ఎనాలిసిస్ చేయొచ్చు, మన కాంపిటేటర్స్ ఎవరైతే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నారు. ఇట్లా మనకి ఈ మౌస్ టూల్ అనేది యూజ్ అవుతుంది. పెయిడ్ ఆప్షన్ అయితే ఇంకా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మనకు బేసిక్ ఇన్ఫర్మేషనే వస్తుంది. కీవర్డ్ ఎక్స్ప్లోరర్, ఇక్కడ కీవర్డ్స్ గురించి బట్ మన పెయిడ్ వర్షన్ ఇది, ఫ్రీగా ఏమీ లేవు. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నాడు, కానీ వస్తే మనకు ఒక 5-6 కీవర్డ్స్ వస్తాయి, అంతకంటే పెద్దగా రావు. ఇది కూడా లాగిన్ చేయాలి, బట్ ఇది కూడా లాగిన్ అయితే ఎంత మ్యాక్సిమం లాస్ట్ జనవరి వరకు కూడా మంచిగా ఫ్రీగానే ఉంది, కానీ జనవరి తర్వాత నుంచి కంప్లీట్ పెయిడ్ చేశారు, అసలు ఫ్రీ వర్షన్ అనేది లేదు. అంతకుముందు ఇక్కడ ఉంటే ఏంటంటే మనకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళము. టెంపరీ బ్లాక్డ్ అంటే మన వెబ్సైట్. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం యూజ్ అవుతాయి అంటే ఇక్కడ వేసే ఒక కీవర్డ్ ఎక్స్ప్లోరర్, మౌస్ బార్, కాంపిటేటివ్ రీసెర్చ్ ఎక్స్ప్లోరర్, మోర్ ఫ్రీ SEO టూల్స్. ఇవి మనకి కొంచెం యూజ్ అవుతాయి, కానీ బట్ ఇది ప్రజెంట్ అయితే ఎక్కువ ఏం లేదు. మన అకౌంట్ ఎందుకో బ్లాక్ చేసాడు. $49 అట్లా ఉన్నాయి. ఆల్రెడీ మౌస్ బార్ ఉంది మనకి. ఇవన్నీ కూడా యాక్చువల్లీ వీడే కోర్స్ ఇస్తున్నాడు కదా, కోర్స్ చెప్తున్నాడు, లర్న్ SEO అని చెప్తున్నాడు కదండి, సర్టిఫికేట్ ఇస్తా అది అంటున్నాడు మోజ్ అకాడమీ. వీళ్ళదా వీళ్ళదంతా వేరుగా బిగినర్ గైడ్, వీళ్ళదంతా డిఫరెంట్ గా ఉంటదండి. మనకు మామూలుగా ఈ ఎంత టెక్స్ట్ రాస్తాడు, ఊరికే చదువుకుంటూ వెళ్తే అసలు ఏం అర్థం కాదు కూడా. బట్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కనుక దీని నుంచి కంటిన్యూ చేసుకొని సర్టిఫికేట్ తీసుకోవాలి, అంటే సర్టిఫికేషన్ వస్తుంది, అవి తీసుకోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. లింక్డ్ఇన్ నోట్ ప్రొవైడ్ చేస్తాడు, ఇంకా డిఫరెంట్ వాళ్ళందరూ ప్రొవైడ్ చేస్తారు, కానీ
బేసిక్ అనేది తెలియకుండా డైరెక్ట్‌గా ఇందులో జాయిన్ అయితే ఏం అర్థం కాదు. హ్మ్. హ్మ్. యూఎక్స్. ఓకే. ఈరోజు స్నానం చేసినాను. ఇప్పుడు మనం కీవర్డ్ ఇచ్చాము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇస్తది. మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంతొస్తుంది? డిఫికల్టీ ఎంతుంది? డొమైన్ అథారిటీ ఎంత వస్తుంది? ఈ కీవర్డ్‌కి. అలాగే టాప్ సజెషన్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ దీనికి ఎంత సెర్చ్ వాల్యూమ్ ఉంది ఫ్రీకి. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అంటే ఇక్కడ వీళ్ళు మనము లైక్ దాంట్లో ఎస్సీఎం రష్‌లోనేమో వాడు పెయిడ్ వర్షన్ ఇచ్చాడు ఇట్లా చూపించడానికి. బట్ ఇక్కడేమో బేసిక్ ఫ్రీ ఇచ్చాడు. ఇక్కడ కొన్ని కీవర్డ్ ఐడియాస్ కూడా మనం తీసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని. ఈ డిజిటల్ మార్కెటింగ్ బట్ ఇదేంటంటే షార్ట్ టైల్ కీవర్డ్ కాబట్టి ఇది మనకి సెర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటది. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటది. ఇది అంత ఈజీగా అయితే మనకి రాదు. ఇక్కడొచ్చేసి 13 మోర్ కీవర్డ్స్ ఇంకా ఉన్నాయని చూపిస్తుంది. ఈ కీవర్డ్‌కి రిలేటెడ్. క్వెషన్ టైప్ కీవర్డ్స్ ఉన్నాయి. ఇవి మనం బ్లాగ్స్‌కి యూజ్ అవుతాయి. ఇవి తీసుకోవచ్చు మనం. డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి వేరే వెబ్‌సైట్‌లు వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ కంటెంట్ ఏంటి ఐడియాస్ కూడా ఇస్తుందనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ మనకి పేజ్ అథారిటీ వచ్చేసి 60 ఉంది. డొమైన్ అథారిటీ 161 ఉంది. ఈ పేజ్ స్కోరు ఇవన్నీ కూడా ఇచ్చారు. బట్ ఇందులో ఏంటంటే మనం కంటెంట్ ఐడియాస్‌కి మనకి యూజ్ అవుతది జస్ట్. ఇట్లా ఈ వెబ్‌సైట్‌లోని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే దానికి కంటెంట్ ఎలా రాశారు? ఎట్లా ర్యాంక్ చేసుకుంటున్నారు? ఇదంతా ఇది వచ్చేసి మన వరల్డ్ వైడ్‌లో ఉంటది. ఇది వెబ్‌సైట్ మన ఇండియా వరకే కాకుండా ఎక్కడైనా ఉంటది. అందుకే వాళ్ళకి ఎక్కువ ట్రాఫిక్ అది వస్తుంది. మన ఇండియా వరకైతే మన తెలుగుకైతే ఇంకా చాలా తక్కువ ట్రాఫిక్ వస్తదండి. ఇట్లా ఈ వెబ్‌సైట్ వాళ్ళు కంటెంట్ ఎలా యూజ్ చేశారో మనం కంటెంట్ ఐడియాస్ తీసుకోవడానికి యూజ్ అవుతాయి ఇది. డిజిటల్ మార్కెటింగ్ అనేదానికి వాళ్ళు ఏమేమి కంటెంట్ రాస్తారో మనం ఎలా రాయాలి. ఇక్కడ మామూలుగా యాక్చువల్‌గా మొత్తం ఇక్కడ మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావాలి. బట్ ఇక్కడ ప్రీమియం ఇచ్చేసాడు. మామూలుగా అంతకుముందు ఫ్రీ ఉండేది. డొమైన్ అథారిటీ ఉంది, ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, స్పామ్ స్కోర్ ఎంతుంది, పేజ్ అథారిటీ ఇవన్నీ కూడా మనకు ఫ్రీ వెర్షన్‌లో కనిపించాయి. ఇప్పుడు పెయిడ్ వెర్షన్ మౌస్ బార్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఇదొక్కటి మాత్రం ఫ్రీ ఇచ్చాడు. ఇంతకుముందు ఇది కూడా లేదు. పేజ్ అథారిటీ 17. ఈ టూల్ అయితే చాలా బాగా వర్క్ అవుతది. ఏదన్నా మనకి దీంట్లో ఉన్నా గూడా లైక్ అంటే కంపెనీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నా కూడా దీని నుంచి మంచిగా డేటా అనేది అనాలిసిస్ చేసుకోవచ్చు. మౌస్ టూల్ అనేది ఇది ఓల్డ్ టూల్ అండ్ యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తది చాలా వరకు. ఇక్కడ ఇవన్నీ గూడా పెయిడ్ వెర్షన్‌లోనే ఉన్నాయి. మనకి పెద్దగా యూజ్ అవుతాయి. బట్ ఏంటంటే ఇది దేనికి యూజ్ అవుతది? మౌస్ టూల్ గురించి తెలుసా అంటే తెలుసు. అంటే ఏమేమి చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతదంటే బ్యాక్ లింక్స్ చెక్ చేసుకోవడానికి. అలాగే కీవర్డ్స్ సజెషన్ కీవర్డ్స్ తీసుకోవడానికి. అండ్ మంత్లీ సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది? డొమైన్ అథారిటీ ఎంతుంది? ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి? కీవర్డ్స్ ఎంతుంది? స్పామ్ స్కోర్ ఎంతుంది? ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతది. అంటే దీని గురించి మీకు కొంచెం ఐడియా ఉన్నట్టు. ఆహ్, బట్ అందరికి అన్ని టూల్స్ మీద వర్క్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఊబర్ సజెస్ట్ మనకి అవైలబుల్‌లో ఉంది కాబట్టి దాని మీద ఎక్స్‌పీరియన్స్ పెట్టండి. ఊబర్ సజెస్ట్ మీద వర్క్ చేశానని. నెక్స్ట్ వచ్చేసి ఏహెచ్ఆర్‌ఈఎఫ్.
ఇది కూడా చాలా ఓల్డ్ టూల్. అంతకుముందు ఇక్కడ ఇదేంటంటే ఈ సైట్ అనేది దీనికి కూడా ఎక్స్టెన్షన్ ఉండేది. ఈ ఎక్స్టెన్షన్ని యూజ్ చేసుకొని మనం మన వెబ్సైట్ లోకల్ ర్యాంక్ ఎంత ఉంది, గ్లోబల్ ర్యాంక్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనం చెక్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ కూడా వర్క్ చేయట్లేదు హెచ్ఆర్ఎఫ్ది. స్టార్ట్ ఫ్రీ అని ఇస్తున్నాడు కానీ పెద్దగా ఫ్రీ ఆప్షన్స్ అయితే ఏమి ఉండవు. ఇది కూడా ప్రైసింగ్ ఇది ఏమి ఇవ్వట్లేదు, ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు చెక్ చేసుకోవడానికి కూడా. బట్ ఇక్కడ మీరు ఏమేమి ఉన్నాయో ఇవి మీరు చెప్పొచ్చు అనమాట. లైక్ బ్యాక్ లింక్ అనాలిసిస్ చేసుకోవచ్చు, బ్రోకన్ లింక్స్ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే రిఫరింగ్ డొమైన్స్, మళ్ళీ ఆర్గానిక్ కీవర్డ్ రీసెర్చ్ చేసుకోవచ్చు దీంట్లో. అలాగే పెయిడ్ కీవర్డ్ రీసెర్చ్, యాడ్స్, పెయిడ్ క్యాంపెయిన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ చూడండి, వీళ్ళైతే మనకి పెయిడ్ ఆప్షన్ అనేది ఏం లేదు, అది అంత ఫ్రీ ఆప్షన్ లేదు, అంత పెయిడ్ వరకే వెళ్ళింది. ఇప్పుడు కూడా పేమెంట్ ఆప్షన్ ఫ్రీ అస్సలు లేదు ఈ హెచ్ఆర్ఏఎఫ్ అనేది. కాబట్టి ఇది కూడా మేజర్ టూల్, చాలా బాగా యూజ్ అవుతుంది అది కూడా. ఇవి వచ్చేసి మ్యాక్సిమం ఫారిన్ కంపెనీస్ ఎక్కువ యూజ్ చేస్తాయి, లోకల్ కంపెనీస్ చాలా తక్కువ. బట్ లోకల్‌లో కూడా అంటే కొంచెం పెద్ద కంపెనీలు అంటే ఏజెన్సీస్ అనుకోండి, ఎక్కువ క్లయింట్స్‌ని మెయింటైన్ చేసేవాళ్ళు ఇట్లాంటివి బేర్ చేయగలుగుతారు. హలో హలో ఓకేనా అండి టైం? హలో అండి, అవును. ఓకే. అసలు మనకి ఏమి అంత కంటెంట్ డేటా అయితే కానీ రాదు. వాటి మీద ఎక్స్పీరియన్స్ పెట్టడం కంటే లైక్ ఈ ఊబర్ సజెస్ట్, కీవర్డ్ వీటి మీద పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మనం వర్క్ చేస్తాం కాబట్టి. బట్ వాటి గురించి తెలుసు, ఇవి ఫీల్డ్స్ ఉన్నాయని ఇవి ఫీల్డ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా చేయొచ్చు దీంట్లో, నాకు తెలుసు, వాటి గురించి ఐడియా ఉంది. బట్ నాకు వర్క్ చేసే ఛాన్స్ రాలేదు దాని మీద. మా కంపెనీ వాళ్ళు ఇదే టూల్ యూజ్ చేస్తారంటే వాళ్ళు కూడా ఏమనరు ఇంకా. బట్ దాని గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు ఏం చేసామంటే మనం కీవర్డ్ రీసెర్చ్ చేసుకున్నాము. కీవర్డ్ రీసెర్చ్ చేసినాక ఇప్పుడు మనము నెక్స్ట్ కంటెంట్ రాయాలి. ఈ కంటెంట్ రాయాలి అంటే మనం కొన్ని రూల్స్ అనేవి తెలుసుకోవాలి. కంటెంట్లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక కీవర్డ్ తీసుకున్నాము, అది హై సర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్. ఇంకా తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాయాలి. ఇక్కడ ఈ ఆర్టికల్ కానీ బ్లాగ్ కానీ రాయాలి అనుకున్నప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కంటెంట్ 1000 wordsకి అబోవ్ ఉండాలి. 1000 to 2000 words ఉంటుంది. మనం మ్యాక్సిమం మనం 1000 wordsని ప్రిఫర్ చేయొచ్చు. ఈ 1000 wordsలో కీవర్డ్ డెన్సిటీ అనేది ఒకటి ఉంటుంది.
అంటే కీవర్డ్స్ ఎన్ని సార్లు రిపీట్ అవ్వాలి అంటే 1-2% అంటే 1000 కీవర్డ్స్‌లో ఒక 1000 వర్డ్స్‌లో కీవర్డ్స్ అనేది ఒక 10 టైమ్స్ అనేది రిపీట్ అవ్వాలి. బట్ 10 టైమ్స్ సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వడానికి రాకపోతే దానికి సినానిమ్స్ అంటే రిలేటెడ్ కీవర్డ్స్ అయినా రావచ్చు. బట్ మేజర్‌గా ఈ కీవర్డ్ అనేది ఫస్ట్ టైటిల్‌లో రావాలి. అలాగే మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అలాగే సైడ్ హెడ్డింగ్స్ కీవర్డ్‌లు H1 కూడా to ఉండాలి. H6 ట్యాగ్స్ ఉన్నాయి గదా! ఫస్ట్ 2 ట్యాగ్స్‌లో రావాలి. బట్ రిమైనింగ్ ట్యాగ్స్‌లో కూడా వచ్చినా పర్లేదు. అవును. కానీ మేజర్‌గా ఆ 2 ట్యాగ్స్‌లో రావాలి. బాడీలో అట్‌లీస్ట్ 3-4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. అలాగే కన్క్లూజన్ పార్ట్‌లో రావాలి. ఇవి మేజర్. ఇట్లా ఈ ప్లేసెస్‌లో కంటెంట్ వస్తే ఇది కంటెంట్ ఆప్టిమైజేషన్ అంటాం. ఓకే. ఈ కంటెంట్ ఆప్టిమైజేషన్ ఒకవేళ కంటెంట్ రాసినప్పుడు రాకపోతే మనమే ఆ కంటెంట్‌ని ఎడిట్ చేసుకొని ఆ ప్లేసెస్‌లో కీవర్డ్‌ని ఇన్సర్ట్ చేయాలి. మనం ఏదైతే ఒక ఫోకసింగ్ కీవర్డ్ తీసుకుంటామో, ఆ ఫోకసింగ్ కీవర్డ్ లేకుంటే ప్రైమరీ కీవర్డ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఒకటుంది. ఇది మన కీవర్డ్. ఇంతవరకు లాంగ్ టైల్ కీవర్డ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈ లాంగ్ టైల్ కీవర్డ్ తీసుకుని ఈ కీవర్డ్ అనేది మనకి టైటిల్‌లో, డిస్క్రిప్షన్‌లో అన్ని చోట్ల రావాలి. ఇట్లా మనం రావడానికి మనం ఎస్ఈఓ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ ఎస్ఈఓ రూల్స్ ఎక్కడుంటాయంటే ఎస్ఈఓ సెర్చ్ కన్సోల్‌లో ఉంటాయన్నమాట. సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ మనం వెబ్‌సైట్ అయితే డిజైన్ చేసాం కదా! డిజైన్ చేసిన వెబ్‌సైట్‌ని యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు చూపిస్తారు ఆ టూల్. బట్ ఆ టూల్ అంటే దాన్ని అంతకుముందు వెబ్ మాస్టర్ అనేవాళ్ళు. వెబ్ మాస్టర్ గైడ్‌లైన్స్ అంటారు. ఇప్పుడు సెర్చ్ కన్సోల్ గైడ్‌లైన్స్. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం మనం కంటెంట్ రాయాలి. కంటెంట్ రాసినప్పుడు దీంట్లో వచ్చేసి ఇది ఒక్కటే కాకుండా దీన్ని ప్రైమరీ కీవర్డ్ అంటారు. ఫోకసింగ్ కీవర్డ్ అంటారు. లైక్ మెయిన్ కీవర్డ్ అని కూడా అనొచ్చు. దీని తర్వాత మనకి 2, 3 సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ కూడా రాయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఇంకొక కీవర్డ్. సిమిలర్ కీవర్డ్స్ ఆన్‌లైన్ ఉండాలి. ట్రైనింగ్ అలాగే డిజిటల్ ఆన్‌లైన్ ట్రైనింగ్. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. తెలుగు అనేది ఈ 3 కీవర్డ్స్ తీసుకున్నాం. ఇదొచ్చేసి మనకి ఇది ప్రైమరీ కీవర్డ్, మెయిన్ కీవర్డ్, ఫోకసింగ్ కీవర్డ్ ఇది. లైక్ ఇది సెకండరీ కీవర్డ్, ఇది టెర్షియరీ కీవర్డ్. ప్రీవియస్ మనకి ఏంటంటే ఇలానే ఆ టైటిల్ అనేది రాయాల్సొచ్చేది. ఎందుకంటే కీవర్డ్ బేస్ మీద మనకి కంటెంట్ అనేది ఆప్టిమైజ్ అయ్యేది. ఈ కీవర్డ్ బేస్ చేసుకొని రీసెర్చ్ జరిగినప్పుడు ఈ 3 కీవర్డ్స్ ఏ కీవర్డ్ ఇచ్చినా మన కంటెంట్ అనేది వచ్చేది. ప్రైమరీ కీవర్డ్ ఇస్తే ఫస్ట్ రావడం, సెకండరీ కీవర్డ్ ఇస్తే నెక్స్ట్ ప్రైమరీ కీవర్డ్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళది ఫస్ట్, తర్వాత మనది అట్లా వచ్చేదనమాట స్టెప్ బై స్టెప్. బట్ ఇప్పుడేంటంటే సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద మన కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి ఇట్లా కీవర్డ్స్ అనేవి లేవు. ఇట్లా డైరెక్ట్‌గా టైటిల్ లాగే వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళిచ్చారు చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఏఐ పవర్డ్ ట్రైనింగ్ అని చెప్పి సెకండరీ కీవర్డ్ అనేది యాడ్ చేశారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ పైప్ సింబల్ పెడతారనమాట సెకండరీ కీవర్డ్‌కి సెపరేషన్‌గా. ఓకే. ఇట్లా మనకి పైప్ సింబల్ పెట్టేసి ప్రీవియస్ అయితే అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇది మనకి సెర్చ్ టర్మ్ బేస్ మీద నడుస్తుంది. బికాజ్ బికమ్ ఏ టాప్ 1% అదే
ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద టైటిల్స్ అనేవి ఏ క్రియేట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారు. యాక్చువల్గా ఫస్ట్ ఇలా ఉండేదన్నమాట ఈ టైటిల్స్ అనేవి. ఇప్పుడు మనకేంటంటే మనం ఇలా రాయాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఈ ఒక్క కీవర్డ్‌ని యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ ఇన్ హైదరాబాద్ అని గాని, లేకపోతే హౌ టు అటెండ్ దిస్ లేకపోతే హౌ టు వర్క్ ఆన్ దిస్ ఇట్లా ఏదో ఒకటి మనకి నచ్చిన కంటెంట్‌ని బేస్ చేసుకొని మనం ఆర్టికల్ గాని, బ్లాగ్ గాని రాసుకుంటాం. బట్ ఈ 3 కీవర్డ్స్ అనేవి ఈ కీవర్డ్స్ ఏంటంటే కంటెంట్‌లో మనం రిపీట్ చేస్తున్నాం. టైటిల్‌లో కాకుండా. ఇట్లా మనం ఈ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఫోకసింగ్ ఈ టైటిల్ వచ్చేసి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మనకి క్యాపిటల్ ఉండాలి. ఫస్ట్ లెటర్ అంటే ఏదైనా అబ్రివేషన్స్ వస్తే 2 క్యాపిటల్ ఉండాలి. ఇది పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ ఉంది కదా, ప్రతి వర్డ్ కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. ఇట్లా స్మాల్స్ అనేవి ఉండకూడదు. అన్ని స్మాల్స్ ఉండకూడదు, అన్ని క్యాపిటల్ ఉండకూడదు. ఇలా ఉంటేనే గూగుల్ అల్గారిథం అనేది ప్రాపర్గా మన టైటిల్స్ని డిస్క్రిప్షన్స్ని రీడ్ చేస్తుంది. అలాగే టైటిల్ లెంత్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ ఉండాలి. మెటా డిస్క్రిప్షన్ వచ్చేసి 160 అంటే 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. అంతకన్నా ఎక్కువైతే ఏమవుతుందంటే లైక్ ఇట్లా డాట్స్ వచ్చేస్తాయి. మొత్తం అందరూ చిన్న చిన్న టైటిల్స్ పెట్టారు. వీళ్ళు కూడా ప్రైమరీ సెకండరీ కీవర్డ్స్ లాగే పెట్టారు. సెకండరీ అండ్ టెర్షియరీ కీవర్డ్స్ లాగా పెట్టారు. మాక్సిమం అందరూ 60 లోపలే ఉన్నాయి. సిక్స్టీ అబోవ్ వస్తే ఏంటంటే ఇట్లా డాట్స్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ టైటిల్ అయిపోయిన తర్వాత ఇట్లా డాట్స్, ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా, ఇది కూడా 160 క్యారెక్టర్స్ దాటిన కానీ మిగతా డాట్స్ వస్తాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే టైటిల్ స్టార్టింగ్ లోనే మెయిన్ ఇంటెన్షన్ కీవర్డ్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ తర్వాత డాట్స్ వచ్చినాయి, ఏముందో తెలియదు, వాళ్ళు క్లిక్ చేయలేరు. ఏముందో రిమైనింగ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చింది చూడండి డాట్స్, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. కంటెంట్ అనేది కనిపించదు. అందుకోసం అని చెప్పేసి మనం ప్రైమరీ కీవర్డ్ 60 క్యారెక్టర్స్ లోపు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఫస్ట్ క్యాపిటల్ ఉండేలా చూసుకోవాలి. ఇది బ్లైండ్ గా ఫాలో అవ్వాల్సిన రూల్. ఈ రూల్లో మనం ఒబే చేయడానికి ఏం లేదు. కంప్లీట్ గా కంపల్సరీగా ఈ రూల్ అనేది ఫాలో అవ్వాలి. బట్ 1 or 2 లెటర్స్ వేరియేషన్ ఉన్న ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది బిఫోరే మనము పబ్లిష్ చేసేసుకోవాలి. ఇట్లా టైటిల్స్, డిస్క్రిప్షన్స్, కంటెంట్ అనేది మనం రాసుకోవాలి. అంటే యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని కంపెనీస్ ఆల్రెడీ రాసున్నాయి. మనం బ్లాగ్స్ అంటే కొన్ని బ్లాగ్స్ వస్తాయి, ఇట్లా వాళ్ళు ఎలా రాశారు అనేది కూడా వచ్చింది. బ్లాగ్స్కి సంబంధించిన కొంత కంటెంట్ అనేది ఉంది మనకి. వీళ్ళు ఎలా రాశారు ఇది చెక్ చేసుకోవాలి మనకి. వీళ్ళు ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అయ్యారు. లైక్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ వచ్చేసి ఏఐ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇమేజ్లో ఇచ్చారు. అంటే వాళ్ళు ఇమేజ్ చూడగానే అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇమేజ్లో కూడా ఆ అట్రాక్టివ్ టైటిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదైతే హైలైట్ చేయాలనుకున్నారో దాన్ని బోల్డ్ చేసుకున్నారు, నీట్గా క్లియర్గా అర్థం అవడానికి. అంత సేమ్ ఉందంటే ఏది ఇంపార్టెంట్ అనేది తెలియదు కాబట్టి ఇట్లా మనం ఇక్కడ వచ్చేసి ఏఐ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది హైలైట్ చేయాలి. ఏఐ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇక్కడ వచ్చేసి సబ్ హెడ్డింగ్ లో వచ్చింది. ఏఐ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ టైటిల్లో వచ్చింది. అలాగే సబ్ టైటిల్స్లో కూడా యాడ్ చేసుకున్నారు. అలాగే టేబుల్ ఫార్మాట్ ఫాలో అయ్యారు.
బుల్లెట్ పాయింట్స్ ఫాలో అయ్యారు. అలాగే చిన్న చిన్న పారాగ్రాఫ్సే రాశారు. పెద్ద పారాగ్రాఫ్స్ రాయలేదు. ఇవన్నీ ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఇట్లా మనం కూడా టేబుల్స్ యూజ్ చేసి కంటెంట్ అనేది క్లియర్‌గా వచ్చేలా చూడాలి. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ అవసరం అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు డైరెక్ట్‌గా క్లిక్ చేసుకునే దాంట్లోకొచ్చారు. ఇక్కడొచ్చేసి మనం స్నిప్పెట్స్ ఉన్నాం కదా! అవి పెట్టాలన్నమాట ఇట్లా. పెడితే ఏమవుతుందంటే వాట్ ఈస్ ద కోర్స్ ఫీ అని ఎవరైనా టైప్ చేశారనుకోండి మనది రావడానికి కనిపిస్తుంది అనమాట. ఇట్లా సింపుల్ వర్డ్స్‌లో 40-60 క్యారెక్టర్స్ మధ్యలో ఉండేలాగా ఇట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. అప్పుడు మన ఇన్ఫర్మేషన్ అనేది ఏఐకి ప్రాపర్‌గా వెళ్తది. ఇది వచ్చేసి మనకి సెర్చ్ ఇంటెంట్ బేస్ మీద కంటెంట్ లాగా కూడా కన్సిడర్ చేస్తది. హౌ లాంగ్ దిస్ కోర్స్ అంటే 12-14 వీక్స్ డిపెండ్ ఆన్ ద బ్యాచ్ టైప్ అని చెప్పేసి వీకెండ్, వీక్ డేస్ అని ఇంట్లో పెట్టారు కదా! ఎవరైనా టైప్ చేసినప్పుడు ఆ క్వెషన్‌కి ఈ ఆన్సర్ వెళ్తదనమాట. ఇట్లా మనం స్నిప్పెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి మన ఆర్టికల్‌లో. మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ వచ్చి గూగుల్‌లో రీడ్ చేయడానికి. ఇది కూడా ఈ స్నిప్పెట్స్ కూడా గూగుల్‌లో మన రిజల్ట్ టాప్‌లో ఏఐలో రావడానికి. అట్లా ఎఫ్ఏక్యూస్ అంటే ఈ చిన్న చిన్న స్నిప్పెట్స్ అండి, స్మాల్ కోడింగ్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనకి ప్రాపర్‌గా సింపుల్ ఆన్సర్ అనమాట. డైరెక్ట్ ఆన్సర్. క్వెషన్ ఆన్సర్ ఇది మనకి సెర్చ్ ఇంటెంట్‌గా బాగా యూజ్ అవుతది. మన కంటెంట్ ఫాస్ట్‌గా ఏఐలో ఇండెక్స్ అవ్వడానికి ఇట్లా మనం రాయాలన్నమాట. ఇది మనం చేయాల్సిన ప్రాసెస్. వీళ్ళు ప్రాపర్‌గా అన్ని రూల్స్ ఫాలో అవుతూ ఆర్టికల్ రాశారు. అందులో వీళ్ళు ఏం కంటెంట్ ప్రొవైడ్ చేశారు. ఈ కంటెంట్ మనం రీడ్ చేసుకొని రీరైట్ చేసుకుంటాం యాక్చువల్‌గా. ఒక కంటెంట్ రైటర్‌గా అయితే. ఈ కంటెంట్ మొత్తం స్టడీ చేసి దీన్ని రీరైట్ చేస్తాం. ఈ ఆర్టికల్ ఇంకా 2, 3 ఆర్టికల్స్ చెక్ చేసుకొని వాళ్ళు ఎలా రాశారు, ఏం రాశారు, ఇంకా వాళ్ళు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు, ఇవంతా కూడా రాస్తాం. ఇదొక్కటే కాదు ఏ కంటెంట్ అయినా అంతే చేస్తారు కంటెంట్ రైటర్స్. అంటే ఎస్ఈఓ కంటెంట్ రైటర్స్. మనమే రాయాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఏఐ టూల్‌తో రాస్తాం. ఏఐ టూల్‌తో రాస్తాం కాబట్టి మనం రాయొచ్చు. బట్ ఓన్‌గా రాసేది ఎలా అంటే ఇట్లా ఉంటదనమాట ప్రాసెస్. ఇప్పుడు ఓన్‌గా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎక్కువ కంటెంట్ రైటర్స్‌ని తీసుకోవట్లేదు. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్‌నే రాసి దాన్ని ఎడిట్ చేయమంటున్నారు. ఇట్లా 2, 3 ఆర్టికల్స్, బ్లాగ్స్ తీసుకొని వాళ్ళు ఎలా రాశారు, ఏం ఇన్ఫర్మేషన్ యాడ్ చేశారు, ఏది ఇప్పుడు ట్రెండింగ్‌గా ఉంది, ఏ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేస్తే ఎక్కువ విజిటర్స్ వస్తారు. ఇట్లా కంటెంట్ అంతా ఐడియాస్ తీసుకొని రాయాలి. కొన్నిసార్లు ఏంటంటే కంటెంట్ ఐడియాస్ రాకపోతే రీరైట్ చేసేస్తుంటారు. అంటే దాన్ని ఆలోచించి దాన్ని రీసెర్చ్ చేసి రాసే టైం వాళ్ళకుండదు కాబట్టి దీన్నే రీరైట్ చేస్తుంటారు. ఇంకా కొన్ని రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా ఒక బ్లాగ్ రాసే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు ఈ బ్లాగ్ రాయాలంటే కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకోవాలి. ప్రైమరీ కీవర్డ్ ఏముంది, సెకండరీ కీవర్డ్ ఏముంది. ఒకవేళ అన్ని సార్లు మనకి ఈ ప్రైమరీ కీవర్డే గనక రాయడానికి రాకపోతే మనం సెకండరీ కీవర్డ్ ఏంటి, టెర్షరీ కీవర్డ్ ఏంటంటే అందులో కూడా సెర్చ్ వాల్యూమ్ అండ్ కాంపిటీషన్ అంటే హై సెర్చ్ వాల్యూమ్ లో కాంపిటీషన్ ఉండే కీవర్డ్స్‌ని, రిలేటెడ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకొని వాటిని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చనమాట. ఇక్కడేంటంటే ఆహ్, ఈ ఒక ప్లేస్‌లో బోల్డ్, ఇంకొక ప్లేస్‌లో ఇటాలిక్, ఇంకొక ప్లేస్‌లో మనం హైపర్ లింక్ ఇచ్చేస్తే మనకి ఇట్లా అనమాట. ఇక్కడొచ్చేసి వీళ్ళు వాళ్ళ దానికి ఇచ్చుకున్నట్లున్నారు. జస్ట్ ఆయన ట్రైనర్‌కి. అలాగే అన్ని ఇంటర్నల్ లింక్స్ అనమాట వీటిని. ఈ హైపర్ లింక్సే ఇంటర్నల్ లింక్స్ అంటారు. వచ్చేసి చూడండి వీళ్ళొచ్చేసి ఎక్స్టర్నల్ లింక్ ఒకటివ్వాలి. ఎక్స్టర్నల్ లింక్ ఒకటివ్వాలంటే డైరెక్ట్‌గా గూగుల్ వాళ్ళనే ఇచ్చేసాడు. ఎక్స్టర్నల్ లింక్ లాగా. ఇంటర్నల్ లింక్స్ ఏమో మన వెబ్‌సైట్‌లో ఉన్న లింక్సే మనం ఇవ్వాలి.
ఎక్స్టర్నల్ లింక్స్ ఇవ్వాలి అంటే వేరే సైట్ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి. బట్ గూగుల్‌దే ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. అదే వేరే కాంపిటీటర్స్ ఎవరన్నా దాని మీద రాస్తే అదే కంటెంట్‌ని అదే లింక్‌ని తీసుకొచ్చి మనం ఇక్కడ యాడ్ చేస్తుంటే మనము వాళ్ళకి ట్రాఫిక్ తీసుకెళ్తాం. ఇప్పుడు మనం వచ్చి క్లిక్ చేసామనుకోండి ఈ ఆర్టికల్‌లో ఇక్కడ మన కాంపిటీటర్స్ ఎవరో ఉన్నారు. ఈ లింక్ క్లిక్ చేయగానే వాళ్ళ కాంపిటీటర్స్‌లోకి వెళ్ళిపోతది. కాంపిటీటర్స్‌లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ట్రాఫిక్ వస్తది. వీళ్ళది ఇంటర్నల్ లింక్ ఇచ్చారనమాట. డిజిటల్ మార్కెటింగ్ అది పేజెస్ ఉంటాయి గదా! ఈ పేజెస్ ఓకే. హ్మ్. ఇక్కడొచ్చే పేజెస్ ఏదైనా రిలేటెడ్ ఉంటే వీటిని ఇవ్వడమో, లేదా ఇంతకుముందు రాసిన బ్లాగ్స్ కానీ అవన్నీ గూడా ఇందులో యాడ్ చేస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అంటారు. ఎక్స్‌టర్నల్ లింక్ అంటే ఇప్పుడు గూగుల్ రూల్స్, సపోర్ట్ గైడ్‌లైన్స్ ఇచ్చారు కదా! ఇది ఎక్స్‌టర్నల్ లింక్. అలాగే దీనివల్ల మనకేం పెద్ద మన బిజినెస్‌కి ఎఫెక్ట్ పడదు. ఇది కూడా ఎక్స్‌టర్నల్ లింక్ లాగే ప్రొఫైల్ ప్రూఫ్స్ కింద. బట్ ఇప్పుడేంటంటే హ్మ్. మనం అన్ని రూల్స్‌ని ఒబే చేస్తున్నాం. అంటే లైక్ టైటిల్‌లో కీవర్డ్ యూజ్ చేస్తున్నాము, డిస్క్రిప్షన్‌లో కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇంట్రడక్షన్ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ 100 వర్డ్స్‌లో ఉంటే చాలా బెటర్. అది కవర్ చేయాలి. అలాగే ట్యాగ్స్ అన్నమాట ఇవన్నీ. హెచ్1, హెచ్2 టు హెచ్6 హ్మ్. మనకు నచ్చిన ట్యాగ్స్ అనేది ఇవ్వచ్చు. ఈ ట్యాగ్స్‌లో కూడా సేమ్ కీవర్డ్ రావాలి. అలాగే 2-3 టైమ్స్ మన బాడీ ఆఫ్ ద ఆర్టికల్‌లో రావాలి. అలాగే కన్క్లూజన్ పార్ట్‌లో రావాలి. అలాగే యూఆర్ఎల్ అన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా! ఈ యూఆర్ఎల్ దీన్నే హ్మ్. పెర్మాలింక్ అని కూడా అంటారు. ఈ యూఆర్ఎల్ ఏఐ బేస్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఉంది కదా! ఇక్కడ కూడా మనకి యూఆర్ఎల్ రావాలి. అలాగే ఇమేజెస్‌ని మనము క్రియేట్ చేసి సేవ్ చేస్తాం కదా! డెస్క్‌టాప్ మీద గాని ఏదైనా ఫోల్డర్‌లో అప్పుడు కూడా సేమ్ కీవర్డ్ తోటి సేవ్ చేయాలి. అలాగే ఇక్కడ అప్డేట్ చేసేటప్పుడు ఆల్ట్ టెక్స్ట్ కూడా సేమ్ కీవర్డ్ ఇవ్వాలి. అప్పుడు ఆ కీవర్డ్ ఓకే. మనకి మన ఇమేజ్ అనేది షో గూగుల్ రీడ్ చేస్తది. చేసి ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ మనం కంటిన్యూ‌గా ఫాలో అవ్వాలి. కంటెంట్ రాయడానికి బిఫోర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఇవి. ఇప్పుడు ఈ రూల్స్‌ని బేస్ చేసుకొని మనం ఓకే. కంటెంట్ అనేది రాయాలి. కంటెంట్ రాసిన తర్వాత ఈ రూల్స్ అన్నీ ఉన్నాయా లేదా అని మళ్ళీ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కంటెంట్ రైటర్ వచ్చేసి ఇవన్నీ రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ చేసుకున్నాక కంటెంట్ రాస్తారు. అది ఇప్పుడు మనకి ఏఐ టూల్స్ ఉన్నాయనుకోండి. ఇది చాలా టూల్స్ ఉన్నాయి. ఒక చాట్‌జీపీటీయే కాదు. హ్మ్. మనం మేజర్‌గా ఇది వాడుతున్నాము. ఎక్కువ కంపెనీస్ దీన్నే అడుగుతున్నాయి హ్మ్. కాబట్టి ఇది చూడొచ్చు. ఇంకా కాపీ ఏఐ అని, రైటర్స్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చాలా టూల్స్ ఉంటాయి. అన్నీ అంత యాక్యురేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఇవ్వవు అనేది మనం చెప్పలేము. ఓకే. మనకేదైనా ఐడియాస్ తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది హ్మ్. మనకు ఆ టూల్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ తీసుకున్నాం. ఆర్టికల్ లైక్ కీవర్డ్. ఈ కీవర్డ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఈ హ్మ్. కీవర్డ్‌కి మనం ఆర్టికల్ రాయాలి. హ్మ్. హైదరాబాద్ అని. లైక్ ఇప్పుడు దీనికి ప్రాంప్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. హ్మ్. జస్ట్ ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఆర్టికల్ అన్నది వస్తది. సేమ్ ఇప్పుడు ఇదే ఇస్తారు. రైట్ ఎన్ ఆర్టికల్ అబౌట్ ఏఐ అనేసి. హ్మ్. హ్మ్. ఇంకా మీరు, నేను రాసింది సేమ్ ఉంటది. అంటే కంటెంట్ సేమ్ లేకపోవచ్చు. ప్లగరిజం కూడా రాకపోవచ్చు. ప్లగరిజం అంటే జస్ట్ కాపీ కంటెంట్ అని. మీరు రాసింది, నేను రాసింది సేమ్‌గా అలా కూడా రాకపోవచ్చు. బట్ ఇంటెంట్ అనేది ఒకటే ఉంటది. దానివల్ల మనకి ఎక్కువ వ్యూస్ రావు. సమ్‌టైమ్స్ వర్డ్స్ సేమ్ రిపీట్ అవ్వడం వల్ల అది కాపీ కంటెంట్ లాగా కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అనేసి దీనికి ప్రాంప్టింగ్ అనేది నేను ఒక ఓకే. రకంగా ఇస్తాను. మీరు ఒక రకంగా ఇస్తారు. ఇద్దరు సేమ్ ప్రాంప్ట్ ఇవ్వలేరుగా. ఎందుకంటే మీ ఐడియాలజీ డిఫరెంట్‌గా ఉంటది. నాది డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి ప్రాంప్టింగ్ అనేది ఇస్తే ప్రాపర్ కంటెంట్ అనేది వస్తది. రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ కీవర్డ్ అని వచ్చింది కదా! ఇక్కడికి పెట్టి 100 హ్మ్. వర్డ్స్ 1000 అండ్ బై
following SEO guidelines and SEO guidelines. Content should be high conversion only. High conversion value. Add words in title, description, tags, body of the content. ఇక్కడ వచ్చేసి టైటిల్ వచ్చింది A4 డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని. ఇది కూర్చొని కొడతా. ఎట్లా డిస్క్రిప్షన్లోనే వచ్చింది. ట్యాగ్స్ ఇచ్చాడు. అంటే ఈ కీవర్డ్స్ వచ్చేసి ఇక్కడ A4 డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇక్కడ వచ్చేసి మన టైటిల్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే H2లో వచ్చింది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇక్కడ రాలేదు. మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం రీరైట్ చేసుకొని ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి AI లేదు. ఇక్కడ AI యాడ్ చేసుకుంటే మనం ఇక్కడ కూడా ఒక కీవర్డ్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇట్లా మనకి కొన్ని అయితే వచ్చినాయి. ఇలా వచ్చింది కదా. ఇక్కడ మనకి స్నిప్పెట్స్ కూడా కావాలంటే మళ్ళీ అది కూడా రాయొచ్చు. మనం అది యాడ్ చేసుకోవాలంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్ అనుకోండి ఇలా రాసింది. ఇప్పుడు ఇలాగే ఉంది కదా. మనము ఇలా రాసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఇంకా మనము యాడ్ చేసుకోవాలనుకోండి. ఇన్సర్ట్ టేబుల్స్ అండ్ అండ్ లెట్ పాయింట్స్ సింపుల్ పారాగ్రాఫ్స్. ఇప్పుడు కంటెంట్ స్ట్రక్చర్ మొత్తం మారుతుంది. ఇట్లా మనకి సింపుల్గా ఇది ఇంకా ఈజీగా అర్థమయ్యేలాగా వస్తుంది. ఇట్లా మీరు ఒక రకంగా రాయొచ్చు, నేను ఒక రకంగా రాయొచ్చు. ఇదే కీవర్డ్ యూస్ చేసి. ఇప్పుడు ఇంతవరకు వచ్చేసింది. మనం ఈ కంటెంట్ తీసుకొని మన ఆర్టికల్లో పోస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఆల్రెడీ వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకుని కదా ఇక్కడ రీరైట్ చేసేది. కాబట్టి వేరే వాళ్ళ పొరపాటున ఏదైనా బై మిస్టేక్ వాళ్ళ బ్రాండ్ నేమ్స్ ఏమన్నా మన ఆర్టికల్లో ఉన్నాయో లేదో చూసుకొని ఇంకా ఏమన్నా చేంజెస్ చేయాల్సి ఉంటే చేసుకొని అప్పుడు ఈ ఆర్టికల్ని మనం పబ్లిష్ చేసుకోవాలి. ఇది కంటెంట్ రాసేది. లైక్ ఇంకా మీరు రిమైనింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఓకే, మీరు అంటే కన్ఫ్యూజ్గా అంటున్నారు కాబట్టి ఆ టూల్స్ తర్వాత ప్రాజెక్ట్లో చేసేటప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఈ చెప్పిన ఈ టూల్స్ వరకు ప్రాక్టీస్ చేయండి. అయితే పెండింగ్ ఉండడం వల్ల అన్ని మళ్ళీ టైం మర్చిపోతుంటాం కదా.
అవును. నాకు కీవర్డ్ ప్లానర్ దగ్గర ఆ! కొంచెం ఎందుకని ఇంక అకౌంట్ కాబట్టి ఈ క్రియేట్ టూల్స్ చేశాను. అన్నీ గూగుల్ కూడా అకౌంట్ లేకపోతే. ఓకే. ఇవాళైతే ఇంకా క్లారిటీగానే ఉంది క్లాస్ రిమైనింగ్ టూల్స్ ఇవాళది. తర్వాత చెప్దాంలెండి. అప్పుడు ఎందుకంటే కొంచెం మళ్ళీ దీంట్లో చూసి, కీవర్డ్ దాంట్లో ప్లాన్ చూసి మళ్ళీ అది ఇది కన్‌ఫ్యూజ్ అవ్వడం. ఇది అంటే చేసేయండి. మళ్ళీ ప్రాక్టికల్ చేస్తే అప్పుడు ఇంకా చెప్తారా? కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటది ఒకసారి చేస్తే. హ్మ్. ఈ ప్రాంప్ట్ రాయడము ఇవన్నీ గూడా. ఓకే. అయి క అదే ఇవాళ క్లాస్ అయితే క్లియర్‌గానే ఉందిగా. మొన్న ఫ్రైడే క్లాస్ కొంచెం అటు ఇటు ఓకే. ఉంది. కొంచెం దాన్ని అప్పుడు మీరేదో కొంచెం కాన్సంట్రేట్ ఇంట్లో చేయాలి కూడా బిజీ కొంచెం కీవర్డ్ ఉన్నట్టున్నారు. ప్లానర్ అదే. ఆహా! అదే. హ్మ్. సరే అసలు మన ఇంతవరకు ఇది పని గాలి ప్రాక్టీస్ బయటికెళ్ళి ఇట్లా చేసేసి మొత్తం రిమైనింగ్ టూల్స్ ఉన్నాయి పెండింగ్స్ అన్నీ చేయండి. ఓకే. కంటెంట్ అయిపోయిన తర్వాత మనము ఇంకా రిమైనింగ్ కంటెంట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఆర్టికల్‌లో వచ్చింది కాబట్టి ఆర్టికల్ చేసాము. ఇంకా సోషల్ మీడియా వచ్చినప్పుడు సోషల్ మీడియా కంటెంట్ చెప్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ అక్కడ హ్మ్. ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ రిక్వైర్మెంట్ ఉన్న కాడ కంటెంట్ రైటింగ్ ఎలా వస్తదో స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ప్రస్తుతానికి ఆర్టికల్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంది. వెబ్‌సైట్‌లో ఎస్‌ఈఓ ఓకే. స్టార్ట్ చేయాలి కాబట్టి కంటెంట్ బ్లాగ్ కంటెంట్ రాసే వరకు చెప్పాను. ఓకే. మీరు వెబ్‌సైట్ అది డిజైన్ చేసుకొని దాంట్లో బ్లాగ్ కంటెంట్ అప్‌డేట్ హ్మ్. బ్లాక్ చేసుకోండి. కంటెంట్. ఇంకా తర్వాత ఈ బ్లాగ్ కంటెంట్ ఈరోజు బ్లాగ్ కంటెంట్ అయిపోయినాక ఓకే. రేపు మీకు క్యాన్వా డిజైనింగ్ చెప్తాను. క్యాన్వా డిజైనింగ్‌లో క్యాన్వా మొత్తం కంప్లీట్ రేపు అయిన క్యాన్వా తర్వాత డిజైనా? క్యాన్వా టూల్ కూడా నేర్చేసుకొని పక్కన పెట్టేసుకుంటే హ్మ్. ఇంకా నెక్స్ట్ కంటిన్యూగా మనం ఎస్‌ఈఓ వరకు స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. అది కొంచెం టైం పడతది నేర్చుకోవడానికి. ఎందుకంటే ఇమేజెస్ డిజైన్ అదేలే చేయడము, ఇమేజెస్ వీడియోస్ అన్నిటికి డిజైన్ యూజ్ చేయడము అయితది. టైమ్ టేకింగ్ అనమాట. హ్మ్. కంటెంట్ అంటే ఈజీగా ఓకే. వచ్చింది. జస్ట్ మనం ఇట్లా క్యాన్వా రూల్స్‌ని టూల్. అవి యాడ్ చేయడంతోటి ఈజీగా మనం కంటెంట్ అయితే రాయగలిగాం. అంటే రిమైనింగ్ కంటెంట్ కూడా రిమైనింగ్ టైమ్స్ ఈజీయే. అలాగే మనము హ్మ్. ఏఐ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ముందు ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నాక ఏఐ టూల్స్ యూజ్ చేద్దాం. ఆ! తర్వాత ఏఐ హుహు. టూల్స్ చేద్దాం. అయి పెద్ద అదే ఏముందండి మాన్యువల్ ఎవరైనా టూల్స్ చేస్తారంటే పనికొచ్చేగా. ఇప్పుడున్న దాన్ని బట్టి 10థ్ క్లాస్ పిల్లలు కూడా ఏఐ ఇమేజ్ జనరేట్ చేసుకుంటుర్రు. అంటే జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడమే. మనకెలాంటి ఇమేజ్ కావాలి అనే ప్రాంప్ట్ ఇవ్వడం అంతే. హ్మ్. ఒకవేళ టైప్ చేయడం రాకపోయినా కూడా వాయిస్ సెర్చ్ ద్వారా కూడా కమాండ్స్ ఇచ్చి తెచ్చుకుంటా ఓకే. ఉంటారు. ఆహ్, ఈ ఇది మాన్యువల్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా హై ప్రయారిటీ అవునవును. మాన్యువల్ ఇమేజెస్‌కే ఉంది. అందుకోసం అనేసి మాన్యువల్ ఇమేజెస్ ప్రాపర్‌గా చేయగలిగితే ఓకే. మన స్కిల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతది. ఏఐలో మన స్కిల్ చూపించుకోవడానికి ఏముండదు కదా! జస్ట్ ప్రాంప్టింగ్ ఇవ్వడము ఓకే. అంతే క్యాన్వా. నీట్‌గా ప్రాంప్ట్ తెచ్చుకోవడం. బట్ ఇంతకుముందు ఏందంటే ప్రాపర్‌గా ఇమేజెస్ వచ్చేవి కాదు ఏఐలో కూడా. ఇమేజెస్ వచ్చినా కూడా ఎక్కడో ఒక చోట క్లమ్జీ వచ్చేది. టెక్స్ట్ వచ్చేది హ్మ్. కాదు. ఇమేజెస్ హ్మ్. కూడా ఫింగర్స్ కానీ లేకపోతే సమ్ చిన్న చిన్న ఎలిమెంట్స్ నీట్‌గా వచ్చేయి కదా! అంతా బ్లర్ వచ్చేది. చాలా వరకు దాన్ని రెక్టిఫై చేశారు. అది మనము హ్మ్. ఇంకా నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాము. ప్రెజెంట్ అయితే ఇవి రిమైనింగ్ మీ ఓకే. పెండింగ్ వర్క్‌లన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి ఈరోజు, రేపట్లో. అలాగే ఇంకా డిజిటల్ మార్కెటింగ్ క్వెషన్స్ ఏమన్నా అడగమంటారా? వాట్ ఈస్ ఓకే. డిజిటల్ మార్కెటింగ్ అలా? లేకపోతే చూసాను. ఒకటి యాక్చువల్‌గా 2 రోజులు నాకు మంచిగా కొంచెం ప్రిపేర్ అవ్వండి. ఒక రోజు పెడదాం రోజు కొంచెం కాకుండా. డౌట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఓకే. అంటే మర్చిపోకుండా అది ఉంటారు కదా! చూసాను. మగప్ డిజిటల్ చేసుకుంటూ వెళ్తే మార్కెటింగ్ ఫైనల్‌గా క్వెషన్స్ వచ్చేసరికి ఈజీ చూసాను. అయిపోతది మీకు. రోజుకి అట్‌లీస్ట్ ఒక్కొక్క టాపిక్ అయినా అవునవును. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? వై వి ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ హ్మ్. ఆర్ ద స్టెప్స్ అండ్ వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇట్లా. సరే అయితే ఆ! చెప్పు. సరే ఓకే హ్మ్. అండి. ఓకే. ఇంపార్టెన్స్ ఆఫ్ ఓకేనండి.